గన్నవరం విమానాశ్రయం దశాబ్దాల చరిత్ర కలిగిన ఈ విమానాశ్రయం ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక బ్రాండ్ ఇమేజ్ ఉన్న ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టుగా పేరు సంపాదించుకుంది. అలాంటి అంతర్జాతీయ విమానాశ్రయానికి కొత్తగా రూపొందించిన ఏవియేషన్ పాలసీలో చోటు దక్కకపోవటం ఆశ్చర్యానికి, పలు అనుమానాలకు తావిస్తోంది. సాక్షాత్తు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి విడుదల చేసినటువంటి మ్యాప్లోనే గన్నవరం విమానాశ్రయం ఎందుకు మాయమైంది? ఇది అజ్ఞానమా, లేక అమరావతి రియల్ ఎస్టేట్ లాబీ కోసం చేస్తోన్న కుట్రలో భాగమా? 100 కోట్లతో అంతర్జాతీయ స్థాయిలో విస్తరణ పనులు జరుగుతున్న తరుణంలో ఆ ఎయిర్పోర్ట్ను మ్యాప్ నుంచి తొలగించడం వెనుక దాగి ఉన్న అసలు రహస్యమేంటి? లెట్స్ వాచ్ ది స్టోరీ. ఏపీలో తమ వల్లే విమానయాన రంగానికి అద్భుతమైన గుర్తింపు వచ్చిందని పదే పదే డబ్బాలు కొట్టే చంద్రబాబు ప్రభుత్వం తాజాగా రూపొందించిన ఏవియేషన్ పాలసీ పెద్ద వివాదానికి తెరలేపింది. ఆంధ్రప్రదేశ్ పౌర విమానయాన రంగాన్ని ప్రపంచ స్థాయికి తీసుకువెళతామంటూ కూటమి సర్కార్ కొత్తగా ఏవియేషన్ పాలసీ 2026-31 పేరుతో ఓ పాలసీని తీసుకొచ్చింది. ఆ పాలసీలు రూపొందించడాన్ని ఎవరూ తప్పుపట్టకపోయినా కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు తన అధికారిక సోషల్ మీడియా ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేసిన మ్యాప్ పై మాత్రం ఇప్పుడు పెద్ద చర్చే నడుస్తోంది. రామ్మోహన్ నాయుడు పెట్టిన పోస్ట్ రాష్ట్ర ప్రజలను, ముఖ్యంగా కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు జిల్లాల ప్రజలను దిగ్భ్రాంతికి గురిచేసింది. రాష్ట్రంలోని అత్యంత కీలకమైన గన్నవరంలోని విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం ఉనికినే ఈ మ్యాప్లో లేకుండా చేయడం తీవ్ర సంచలనంగా మారింది. 2వ ప్రపంచ యుద్ధకాలం నాటి నుంచి కోట్లాది మంది ప్రయాణికులకు సేవలందించిన ఘన చరిత్ర గన్నవరం ఎయిర్పోర్ట్ సొంతం. ఒకప్పుడు డొమెస్టిక్ ఎయిర్పోర్టుగా ఉన్న ఈ విమానాశ్రయం కాలక్రమేణా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్గా మార్పు చెందింది. ప్రస్తుతం 100 కోట్ల రూపాయల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ నిధులతో రన్వే విస్తరణ, సరికొత్త అత్యాధునిక ఇంటిగ్రేటెడ్ టెర్మినల్ బిల్డింగ్ పనులు సాగుతున్నాయి. ఇంటిగ్రేటెడ్ టెర్మినల్ పనులు తుది దశకు చేరి ప్రారంభానికి సిద్ధమవుతున్న తరుణంలో స్వయంగా కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి ఈ ఎయిర్పోర్ట్ను గుర్తించకపోవడం బాధ్యతారాహిత్యానికి పరాకాష్ట అనే విమర్శలు వినిపిస్తున్నాయి. సొంత శాఖ పరిధిలోని లాభదాయక ఎయిర్పోర్ట్ను రామ్మోహన్ నాయుడు ఎలా మరిచిపోతారనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అంటే ఇది రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఏవియేషన్ పాలసీ అనే దానికంటే ఒక రియల్ ఎస్టేట్ పాలసీ అనొచ్చు. దాన్ని ఊహల్లో విహరిస్తూ వాస్తవమైనటువంటి విమానయానాన్ని మెరుగుదల చేయాలనే ఉద్దేశం కంటే కూడా దీన్ని ఆధారంగా చేసుకుని వాళ్ళ స్వప్రయోజనాలను చేసుకోవడం ముఖ్యమైనటువంటి వనరు కనపడుతూ ఉంది. లేకపోతే సుమారుగా 60 లక్షల మంది ఉన్నటువంటి విమాన ప్రయాణికులు 33 కోట్ల పెరిగిపోతుందని లెక్కలు చెప్తున్నారు. అలాగే అసలు గన్నవరం విమానాశ్రయం ఇంకా దాని విస్తరణ పనులు కూడా పూర్తి కాల విస్తరిస్తున్నాం, అంతర్జాతీయ విమానాలు కూడా ఇక్కడి నుంచి అన్ని రకాల ఏర్పాట్లు చేస్తామని రైతుల దగ్గర నుండి బలవంతంగా కూడా భూములు తీసుకున్నారు ఇష్టం లేకపోయినా. మరి ఇంకా అసలు ఆ పనులు కూడా పూర్తి కాలేదు. ఆ పనులు పూర్తి చేయడం మీద దృష్టి లేకుండా ఇవాళ అమరావతిలో మేము 5,000 ఎకరాల్లో విమానాశ్రయం పెడతామని చెప్పడం అంటే ఇది ఊహాలోహాలకు విక్రించడమే కాదు, రాజధాని అమరావతి పేరుతో ఆ విమానాశ్రయంలో బడా కంపెనీలకు లాభం చేయటం, రెండోది ఆ విమానాశ్రయం పేరుతో చుట్టుపక్కల భూములు కొనుక్కుని వాళ్ళు బాగుపడటానికి తప్ప ఇంకోటి కాదు. అయితే గన్నవరం ఎయిర్పోర్ట్ను మ్యాప్ నుంచి మాయం చేయడం వెనుక కూటమి ప్రభుత్వ పెద్దల పక్కా స్కెచ్ ఉందనే ఆరోపణలు గట్టిగా వినిపిస్తున్నాయి. అమరావతి కేంద్రీకృతంగా కొత్త ఎయిర్పోర్ట్ నిర్మించాలనే ప్రతిపాదన తెరపైకి తేవడం కోసమే ప్రస్తుతం ఉన్న గన్నవరం ఎయిర్పోర్ట్ ప్రాధాన్యతను తగ్గించే కుట్ర జరుగుతోందని విపక్ష నేతలు విమర్శిస్తున్నారు. గన్నవరాన్ని నిర్వీర్యం చేస్తే తప్ప అమరావతిలో కొత్త ఎయిర్పోర్ట్ పేరుతో భూముల వ్యాపారం, రియల్ ఎస్టేట్ లాబీయింగ్ సాధ్యం కాదనే భావనతోనే ఈ మ్యాప్ ప్లాన్ చేశారనే అనుమానాలు బలపడుతున్నాయని అంటున్నారు. అమరావతికి సంబంధించినటువంటి రియల్ ఎస్టేట్ని మరింతగా పెంచే విధంగా, పెంపొందించే విధంగా స్పష్టంగా అర్థమవుతోంది. ఎందుకని మీరు విజయవాడకి, గుంటూరుకి, లేకపోతే కృష్ణాకి, పశ్చిమ తూర్పు గోదావరికి మధ్యలో ఉండి అనేక ప్రాంత ప్రజలకి సౌకర్యవంతంగా ఉన్నటువంటి గన్నవరం ఎయిర్పోర్టుని ఎందుకు మీరు చూపించలేకపోయారు? ఇంటిగ్రేటెడ్ ఎయిర్పోర్టు శాంక్షన్ అయింది. జాతీయ స్థాయిలో అభివృద్ధి పరచాల్సినటువంటి పరిశ్రమని ప్రణాళికలు ఉన్నటువంటి పనులు జరుగుతున్నటువంటి ల్యాండ్ ఎక్విజిషన్ పూర్తయినటువంటి గన్నవరం ఎయిర్పోర్టుని ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారో ఈ ప్రాంత ప్రజలకి, కృష్ణా, ఎన్టీఆర్, వెస్ట్ గోదావరి ప్రాంత ప్రజలకి సమాధానం చెప్పాలి అని చెప్పాను. అంటే మీరు బయాస్గా ఉన్నారు. అది మంత్రిగా ఉండి మీరు ఆ రకమైనటువంటి
ప్రకటన ట్వీట్ చేయొచ్చా అని చెప్పని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తూ ఉంది. కొందరి స్వార్థ ప్రయోజనాల కోసం వందల కోట్ల ప్రజాధనంతో అద్భుతంగా రూపుదిద్దుకున్న గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయం భవిష్యత్తును అంధకారంలోకి నెట్టేసే ఏ ప్రయత్నాన్నైనా సహించేదే లేదని ప్రజా సంఘాలు సైతం హెచ్చరిస్తున్నాయి. కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు తక్షణమే ఈ తప్పిదంపై స్పందించి సవరించిన మ్యాప్ను విడుదల చేయాలని, గన్నవరం ఎయిర్పోర్టు ఉనికిపై స్పష్టమైన హామీ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.